సరే 'కల్కి' సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా హిట్ కొడితే అంటే మన తెలుగు వారు తీసిన సినిమా కాబట్టి చాలా సంతోషం అనిపిస్తది సార్. అవును. ఇక్కడ ఇంకొక బోనస్ కూడా ఉంది సార్. మహాభారతం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు సార్. యువతరం కూడా మహాభారతంలో అశ్వత్థామ ఎవరు? 'కల్కి' అవతారం ఎప్పుడు రాబోతోంది? అర్జునుడి గురించి, కర్ణుడి గురించి ఎవరు గొప్ప? ఎవరు తక్కువ? ఏమైనా తప్పులు చూపిచ్చారా? మహాభారతంలో ఏముంది? ఇక్కడ ఏం ప్రెజెంట్ చేశారు? అనే టాక్ బాగా నడుస్తోంది సార్. అయితే ఇప్పుడు అశ్వత్థామ గురించి ముందుగా మనం మాట్లాడతాం సార్. అసలు మహాభారతంలో అశ్వత్థామ గురించి మాట్లాడాలి అంటే, అశ్వత్థామ గొప్పవారా? చెడ్డవారా? మంచివారా? అంటే ఏం చెప్తారండి? ఇప్పటి వారికి అర్థమయ్యేలాగా. అశ్వత్థామ అప్పట్లో చెడ్డవాడండి. ఏది 5,000 సంవత్సరాల కిందట కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ ఆ రోజు చెడ్డవాడు. మరి ఈ రోజు ఏంటి అంటే, ఈ రోజు పూర్తిగా తన మానసిక స్థితి అంతా మారిపోయి అంటే బాగా శివారాధన చేస్తాడని చెప్తుంది మహాభారతం కావచ్చు, వేరే పురాణాలు కావచ్చు. మనకు సప్త చిరంజీవులు అని ఉన్నారు. అంటే ఈ 7గురు ఇప్పటికి కూడా భూమి మీద సజీవంగా ఉన్నారు. వీళ్ళు సుదీర్ఘ కాలం ఇక్కడే ఉంటారు. వీళ్ళకు వేరే ముందు బాధ్యతలు ఉన్నాయి. హనుమంతుడు ఉన్నాడండి. హనుమంతుడిని కూడా చిరంజీవి అంటారు. ఎందుకు చిరంజీవి అంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే చిరంజీవులు అంటే ఎప్పటికీ బతుకుండే వాళ్ళని. మన పురాణాలు ఎక్కడ కూడా ఎవరు కూడా దేవతలతో సహా ఇంద్రుడు వీళ్ళైనా సరే శాశ్వతంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనుషులతో పోల్చినప్పుడు ఎక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళను కొన్ని చిరంజీవులు అంటారు. అట్లా మరి ఇప్పుడు ఒక హనుమంతుడు ఉన్నారు. ఆయన ఎప్పుడో త్రేతాయుగంలో రాముడి కాలంలో రాముడికి బంటుగా ఉండి రామదూతగా వ్యవహరించాడు. ఆ తర్వాత ద్వాపరం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆయన సాధనలో ఉన్నాడు. అయితే ఎందుకు ఉన్నాడంటే, ఈ కల్పాంతంలో అంటే మనకు చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆయన తన దేహాన్ని వదిలేసి మోక్షాన్ని పొందుతాడు. అంటే విష్ణువులో ఐక్యమైపోతాడని చెప్తాడు. ఎందుకంటే బ్రహ్మ వచ్చేది విష్ణుమూర్తి నాభిలోంచి వస్తాడు కాబట్టి మళ్ళీ విష్ణుమూర్తిలో ఐక్యమైపోతాడు బ్రహ్మ. మరి అప్పుడు ఇంకో కల్పం మొదలైనప్పుడు అప్పుడు సృష్టి ఎవరు చేయాలి అంటే హనుమంతుడు చేస్తాడు. ఇప్పుడు హనుమంతుడు సాధన చేస్తున్నది, రామనామం జపిస్తూ ఉన్నది ఎందుకంటే రాబోయే బ్రహ్మ. అందుకని హనుమంతుడి పేర్లలో భవిష్యత్ బ్రహ్మ అనే ఒక పేరు కూడా ఉందన్నమాట, అంటే రాబోయే కల్పానికి. ఆ విధంగా విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు, బలి వీళ్ళందరినీ కూడా చిరంజీవులు అంటారు. వాళ్ళల్లో ఇప్పుడు మనకు ఎక్కువ చర్చ జరుగుతుంది ఏంటంటే, కల్కి రిలీజ్ తర్వాత అశ్వత్థామ గురించి జరుగుతుంది. కల్కి మూవీలో అశ్వత్థామ లాంటి పాత్రని, అశ్వత్థామ ప్రేరణగా తీసుకున్న పాత్రని ఏదైతే ఉందో ఆ పాత్రని వేసింది మన అమితాబ్ బచ్చన్ గారు. అద్భుతంగా నటించారు. నిజానికి కథకి కూడా అది చాలా కీలకమైన పాత్ర. అంటే ఈ సినిమాలో హీరో ప్రభాస్, అది అందరూ ఒప్పుకునేదే. బికాస్ ప్రభాస్ గురించే మనం చాలా మంది థియేటర్కి వెళ్తారు. కానీ ఒకసారి స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్ పాత్ర ఇది అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది సినిమా మీద. అంటే సినిమాలో అంటే అట్లీస్ట్ మనకు సినిమా కలిగి చివరి దాకా వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే కంటిన్యూటీ ఉంది అని తెలిసిపోతుంది మనకి. అంటే నెక్స్ట్ సీక్వెల్ రాబోతుంది అని కూడా మనకు డైరెక్టర్ నాగశ్విన్ కన్వే చేస్తారు. అంటే స్టోరీ ఎండ్ చేసే పద్ధతి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కీలక రూపమైన రోల్. అయితే ఈ అశ్వత్థామ పురాణాల్లో ఎక్కడున్నారు అంటే, మహాభారతం కాలంలోకి వెళ్తే ఈ కౌరవులు పాండవులు ఇద్దరికి కూడా ధనుర్విద్యను నేర్పించిన ఆయన ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ గాని ద్రోణాచార్యుడు గాని క్షత్రియులు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు. అయితే ధనుర్విద్య నేర్పించడానికి గురువుగా ధృతరాష్ట్రుడు సభలో ద్రోణాచార్యుడు ఉండేవాడు. ఆయన దగ్గరే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి కౌరవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు వంటి పాండవులు వీళ్ళందరూ కూడా విద్య నేర్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరిలో అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అనమాట. అందుకే ఎందుకు అంటే చాలా అద్భుతమైన గొప్ప విలుకాడు, ధనుర్విద్య నేర్చిన వాడు, గాంధీవం కలిగిన వాడు. అర్జునుడు చాలా గొప్ప వీరుడు అనే విషయం అందరికి తెలిసింది. అయితే ఈ ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ మహాభారతంలో ఏం చేస్తాడంటే, ఎందుకు మహాభారత కాలంలో అశ్వత్థామ చెడ్డవాడు అంటున్నామంటే, అశ్వత్థామ తన తండ్రిని పాండవులు చంపేశారనే ఒక అశ్వత్థామ అతక్కుంజరహ అని చెప్తారు కదా. నిజానికి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మొదట దుర్యోధనుడి సైన్యాలు మొత్తాన్ని నడిపించింది భీష్ముడు. భీష్ముడి నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది. భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు వస్తాడు. ఈ ద్రోణాచార్యుడు విపరీతంగా అంటే పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని విపరీతంగా చంపుతుంటాడు అనమాట. ఒక దశలో అసలు పాండవులు ఇంకా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది, ఉక్కిరి బిక్కిరి వస్తుంది. ఈ ద్రోణాచార్యుడిని ఎట్లా చంపాలి అంటే, అప్పుడు కృష్ణుడు వచ్చి
ద్రోణాచార్యుడు అద్భుతమైన ధనుర్విద్య నేర్చిన వాడు, గొప్ప పండితుడు, మంచి వ్యక్తి, చాలా గొప్ప గురువు, అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అయినా కూడా ద్రోణాచార్యుడిని అర్జునుడి చేత చంపిస్తాడు కృష్ణుడు. ఎందుకు అంటే మనం మహాభారతం మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భీష్ముడైనా, ద్రోణుడైనా, కర్ణుడైనా, ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే అధర్మం వైపు ఉంటే చావు తప్పదు. ఇది కృష్ణుడు నిరూపించదలుచుకుంది. అందుకని భీష్ముడు అంతటి వాడు. భీష్ముడు మనం రోజు చదువుకునే విష్ణు సహస్రనామాలు చెప్పిందే భీష్ముడు. అంటే విష్ణుమూర్తికి అంత గొప్ప భక్తుడు. అయినా సరే భీష్ముడిని ఎందుకు బాణం వేసి కొట్టాల్సి వచ్చింది అంటే అధర్మం వైపు ఉన్నాడు. ఎంత మంచి వాళ్ళైనా సరే అధర్మం వైపు నిలబడుకుంటే అది ఎవరికైనా వర్తిస్తుంది. భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు. సో ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడిని ఏం చేస్తారంటే అశ్వత్థామ అతకుంజర అని ధర్మరాజు చేత అనిపిస్తారు. అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు చచ్చిపోయిందని ధర్మరాజు చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక శపథం ఏం చేస్తారంటే అశ్వత్థామ చనిపోయడం తెలిసిన మరుక్షణం నేను ధనుర్సును వదిలేస్తానని చెప్తాడు అనమాట. అదే ఆయన శపథం, ఆయన కొడుకు మీద అంత ప్రేమ. కానీ అక్కడ ధర్మరాజు ఏం చేస్తాడు, కృష్ణుడు చెప్పడం వల్ల అశ్వత్థామ అతః కుంజరహ అని మెల్లగా అంటాడు. కుంజరం అంటే ఏనుగు. ఈ ఏనుగు అనే శబ్దాన్ని లో వాయిస్ లో అని అశ్వత్థామ అతః అని పెద్దగా అంటాడు. అంటే ద్రోణాచార్యుడికి ఏం వినిపిస్తుంది, ఆ యుద్ధరంగంలో అశ్వత్థామ చనిపోయాడు అనుకుంటాడు. ధర్మరాజు చెప్పింది ఏంటి, అశ్వత్థామ అని ఏనుగు చనిపోయాడు. ఆ ఏనుగు అనేది లో వాల్యూమ్ లో చెప్తాడు. చెప్పడం వల్ల ద్రోణాచార్యుడు తన కొడుకే చనిపోయాడనే దుఃఖానికి లోనై ధనుస్సును వదిలేసి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దృష్టద్యుమ్నుడి కొడుకుంటాడు. అతను పుట్టిందే ఈయన చంపడానికి అనమాట. ఈ ద్రోణాచార్యుడు ఎవరి చేతిలో చనిపోడు కాబట్టి ఈయన చంపడానికి ఒకడు పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి వచ్చి తల నరికేస్తాడు కత్తితో. ద్రోణాచార్యుడు అట్లా చచ్చిపోతాడు. అశ్వత్థామకి అది మనసులో ఉంటది, తన తండ్రిని మోసపూరితంగా చంపారు అనేది కొంతవరకు నిజమే. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ద్రోణాచార్యుడు దుర్యోధనుడి వైపు ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది. ఎంత గొప్పవాడైనా చెడు వైపు ఉంటే చంపాల్సిందే అనేది కృష్ణుడు భారతంలో చూపించే విషయం అన్నమాట. నెక్స్ట్ అశ్వత్థామకి ఇంకొక సమస్య ఏంటంటే అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు. అయితే యుద్ధం జరుగుతున్నంత కాలం కూడా ఈ దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో, దుర్యోధనుడు తన సైన్యాధ్యక్షుడిగా ఫస్ట్ భీష్ముడిని, తర్వాత ద్రోణుడిని, తర్వాత కర్ణుడిని పెడతాడు తప్ప ఈ అశ్వత్థామని నమ్మడు. ఎందుకంటే దుర్యోధనుడికి అనుమానం. దుర్యోధనుడు స్వతసిద్ధంగా, అంటే అసలు మహాభారతంలో విలన్ అంటే దుర్యోధనుడు, వాడికి లేని అవలక్షణాలు లేవు. సో అందులో భాగంగా ఎవరిని నమ్మకపోవడం అని కూడా ఒక సమస్య ఉంది. ఆ నమ్మకపోవడంలో భాగంగా అశ్వత్థామ నమ్మడు. దానివల్ల అశ్వత్థామకి ఎప్పుడు అదొక వెలితుంటది. తన రాజు ఎవరైతే ఉన్నాడో దుర్యోధనుడు, అతని ముందర నేను తను ఏదో ప్రూవ్ చేసుకోలేకపోయాననే తపన ఉంటుంది. అది కాస్త లాస్ట్ కు కర్ణుడు కూడా చనిపోయిన తర్వాత భీముడి చేతిలో మన దుర్యోధనుడు బాగా గాయాల పాలై పడి ఉన్నప్పుడు, ఇంకా చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు అశ్వత్థామని పిలిచి అశ్వత్థామ వచ్చి అడుగుతాడు, ఇప్పుడు నాకు సైన్యాధ్యక్ష పదవి అంటే ఇప్పుడు నాకు అధికారం ఇవ్వు, నేను పోయి దుష్టసభ అంటే పాండవులందరినీ చంపేసి వస్తాను అంటాడు. సరే పో అని చెప్పి చెప్తాడు. అంటే అశ్వత్థామ ఇది చూడండి, మొత్తం అయిపోయింది. కర్ణుడు పోయినాడు, భీష్ముడు, ద్రోణుడు, వీరులు అందరూ పోయారు. ఈ బతికున్న దుర్యోధనుడు కూడా ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పూర్తి గాయాలు అయిపోయి తొడల మీద కొడతాడు భీముడు. కొట్టిన తర్వాత అసలు లేచి నడవలేని స్థితిలో పడి ఉంటాడు అక్కడ. చావుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుడి దగ్గర పోయి అశ్వత్థామ అనేవాడు అంటే తన తండ్రిని చంపారనే పగతోని దుర్యోధనుడు పర్మిషన్ తీసుకొని వచ్చి రాత్రిపూట, యుద్ధం రాత్రిపూట చేయొద్దు కదా యాక్చువల్గా, ధర్మయుద్ధం రాత్రిపూట చేయొద్దు, కానీ అధర్మం వైపు నిలబడ్డ అశ్వత్థామ ఇంకా అసలు ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రిపూట పోయి ద్రౌపది దేవికి ఈ పంచ పాండవుల వల్ల పుట్టిన 5 కొడుకులు ఉంటారు, వాళ్ళని ఉప పాండవులు అంటాం మనం. ఈ ద్రౌపది దేవికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి వల్ల పుట్టిన 5 కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఇంకా యంగ్ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, యవ్వనంలో ఉంటారు. అప్పుడప్పుడే టీనేజ్ లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పడుకొని ఉండి నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి అసలు ఏమి ఒంటిమే అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఈ అశ్వత్థామ వచ్చి వాళ్ళని పరమ కిరాతకంగా చంపేస్తాడు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మందిని చంపుతాడు, పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళందరూ చంపి ఆ విధమైన అధర్మ యుద్ధం చేసి బయట వచ్చిన తర్వాత అర్జునుడు, భీముడు అంటారనమాట, అశ్వత్థామని మేము చంపుతామని చెప్పి వాళ్ళు ఆవేశాంతితో రగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను చంపాడు కాబట్టి, యుద్ధంలో చంపలేదు, వాడు పడుకొని ఉన్నప్పుడు చంపాడు కాబట్టి రగిలిపోతే అప్పుడు కూడా ద్రౌపది దేవే చెప్తుంది పాపం. ఎందుకంటే అసలు నిజానికి మహాభారతం మొత్తంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే
ఇద్దరు కృష్ణులు. ఒక కృష్ణుడు ఎవరు మనకు అందరికి తెలిసిన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ. ఇంకొక కృష్ణ అంటే ఎవరంటే ద్రౌపది. ద్రౌపది పేరు యాక్చువల్ గా కృష్ణ. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి మనం ద్రౌపది అంటున్నాం. అది ఆమె పేరు కాదు యాక్చువల్గా. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది. ఆమెకు అసలు పేరు ఏంటంటే కృష్ణ. ఆమె పేరు కూడా కృష్ణ, ఎందుకంటే నల్లగా ఉంటుంది. అంటే నల్లగా అంటే ఇక్కడ మనం ఈ కాలంలో ఫీల్ అయ్యే నలుపు అని కాదు. ఒక నీలమేఘశ్యాముడు అంటాం కదా కృష్ణుడిని, ఆ విధంగా ఒకటి చాలా గొప్ప సౌందర్య రాశి ద్రౌపది, కానీ నల్లగా ఉంటుంది. సో ఆమె ఆ వర్ణానికి సంబంధించి కృష్ణ అనే పేరు పెట్టారనమాట. ఈ కృష్ణుడు ఆ కృష్ణ వీళ్ళిద్దరే మహాభారతం నడిపింది. కాబట్టి ఆమె ఒకవేళ ఆ రోజుగా వద్దని చెప్పుంటే అశ్వత్థామ గురించి మనం ఈ రోజు మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే అర్జునుడి చేతిలో చచ్చిపోయేవాడు. ఆమె ఎందుకు వద్దంటదంటే చంపిన పిల్లలు మళ్ళీ తిరిగిరారు, చచ్చిపోయిన పిల్లలు తిరిగిరారు. పోనీ అంటే అతను ఎవరో వేరే శత్రుపక్షంలో ఉన్నవాడు కాదు, గురువు కుమారుడు, ద్రోణాచార్యుడు కుమారుడు. రెండవది బ్రాహ్మణుడు, కాబట్టి వదిలేసే అని చెప్తుంది అనమాట. ద్రౌపది వదిలేసిన తర్వాత వీడు బాగుపడాలి కదా. ఎంత దుర్మార్గుడు అంటే ఇప్పుడు పాండవులకి ద్రౌపదికి పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. ధర్మరాజు రాజు అవుతాడు. ధర్మరాజు తర్వాత రాజ్యాన్ని ఎవరు రాజ్యాన్ని తీసుకోవాలి అంటే రాజ్యాధికారం ఎవరికి రావాలి? ధర్మరాజు కొడుకులు ఎవరికన్నా రావాలి కదా, లేరు, అందరు చనిపోయారు. ధర్మరాజు కొడుకులు లేరు. అర్జునుడికి సుభద్రకి సాక్షాత్తు శ్రీకృష్ణుడి చెల్లెలు, ఆమెకి అర్జునుడికి పుట్టిన అంటే శ్రీకృష్ణుడి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతను సుభద్ర అర్జునుల కొడుకు ఎవరైతే ఉన్నారో అభిమన్యుడు కూడా యుద్ధంలో చనిపోయాడు కదా. భీముడి కొడుకు ఘటోత్కచుడు, భీముడి కొడుకు కూడా చనిపోయాడు కదా. ఈ విధంగా పాండవులకి వేరే భార్యల ద్వారా పుట్టిన పిల్లలు కానీ ద్రౌపది ద్వారా పుట్టిన పిల్లలు కానీ ఎవరు లేకపోవడంతో కురువంశంలో మళ్ళీ సమస్య వస్తుంది. అంటే ధర్మరాజు తర్వాత రాజు ఎవరు అవ్వాలనే సమస్య వస్తుంది. అయితే అదృష్టవశాత్తు జరిగేది ఏంటంటే అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళి చనిపోయేదానికంటే ముందు అభిమన్యుడి భార్య ఉత్తర, విరాట రాజు కూతురు ఉంటుంది కదా, అభిమన్యుడు ఉత్తరలకి ఒక కొడుకు పుట్టాలి. అయితే యుద్ధానికి వెళ్లే ముందు ఉత్తర గర్భవతిగా ఉంటుంది. అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. యుద్ధం తర్వాత ఉత్తర గర్భంలో ఒక పిండం పెరుగుతూ ఉంటుంది. ఆమె కొడుకు గర్భంలో ఉన్నాడు, ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఎవరతను? ధర్మరాజు, అర్జునుడు, వీళ్ళందరికీ మనవడు. ఆ మనవడు కడుపులో ఉన్నప్పుడు ఈ అశ్వత్థామ ఎంత కక్ష కడతాడంటే ఆ ఉత్తరం మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు, స్త్రీ మీద, పైగా గర్భవతి మీద. ఎందుకు? అందులో పాండవుల వారసుడు ఉన్నాడని చెప్పేసి. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఉత్తర గర్భంలో శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఈ బ్రహ్మాస్త్రం ఏదైతే అశ్వత్థామ వేశాడో దాన్ని ఆయన సంగ్రహిస్తాడు, తన లోపలికి తీసేసుకొని ఆ బ్రహ్మాస్త్రం ప్రభావం పిండం మీద పడకుండా చూస్తాడు. ఉత్తర గర్భంలో ఉన్న పిండం ఏదైతే ఉందో ఆ పిండము లోపల అంటే ఇంకా ఆ పుత్రుడు ఇంకా పుట్టలేదు, ఆ పిల్లోడు ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే శ్రీకృష్ణుడి దర్శనం జరిగింది ఆయనకి. శ్రీకృష్ణుడు అంటే స్వయంగా పరమాత్మ కదా. ఆ పరమాత్మని ఆ లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉండిపోవడం వల్ల అతని పేరు పరీక్షిత్ మహారాజు అయిందన్నమాట. పరీక్షించి చూశాడు కదా, ఆ పరీక్షించి చూడడం వల్ల అతని పేరు పరీక్షిత్ అని పెట్టారు. ఉత్తర గర్భంలోంచి మొత్తానికి శ్రీకృష్ణుడి దయతో పరీక్షిత్ పుడతాడు. పుట్టిన తర్వాత ధర్మరాజు వారసుడిగా హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఈ పరీక్షిత్ మహారాజు అధిరోహిస్తాడు, సింహాసనాన్ని అధిరోహిస్తాడు. కలియుగంలో మొట్టమొదటి మహారాజు ఎవరంటే పరీక్షిత్ మహారాజు అన్నమాట. ఎందుకు అంటే శ్రీకృష్ణ నిర్యాణం, శ్రీకృష్ణుడికి బోయవాడు బాణం కొడతాడని మళ్ళీ మనం ఇంకో కథ చెప్పుకుంటాం కదా. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన దేహాన్ని వదిలేశాడో ఆ మరుక్షణం నుంచి కలియుగం స్టార్ట్ అయింది. శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలేశాడని తెలిసిన తర్వాత ధర్మరాజు, పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోతారు, హిమాలయాలకి. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు స్థానంలో అతన్ని సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు పరీక్షిత్ మహారాజు. అతను ఉత్తర అభిమన్యుల కొడుకు. ఆయన కలియుగంలో మొదటి మహారాజు అనమాట. ఇప్పుడు ఈ అశ్వత్థామ చేసిన పని ఏంటి అంటే ఉప పాండవుల్ని, ద్రౌపదీదేవి 5 పొత్తులని చంపడం కాకుండా ఈ అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు రాజు అవుతాడని తెలిసి అతన్ని గర్భంలోనే అంతం చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసిన శ్రీకృష్ణుడు, సాధారణంగా మహాభారతం మొత్తం గాని భాగవతం గాని చూస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎవరికి శపించాడు. శ్రీకృష్ణుడిని కుంతిదేవి శపించిన వాళ్ళు అందరు ఉంటారు. ఎవరు శపించినా సంతోషంగా స్వీకరించి ఆయన భరిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞుడు, యోగి. భగవద్గీతలో చెప్పిన యోగికి ఉండే లక్షణాలన్నీ శ్రీకృష్ణుడు తనలో చూపిస్తాడు. కానీ ఈ ఒక్కసారి మాత్రం ఆగ్రహానికి లోనవుతాడు. లోనయ్యి నువ్వు అసలు ఇంత దారుణంగా పాండవుల మీద కక్ష కట్టావు కదా, కాబట్టి నీకు అసలు మరణం అంటూ ఉండదు. సుదీర్ఘ కాలం ఈ భూమి మీద ఇట్లానే ఉంటావు ఒంటరిగా. నీతో పాటు పుట్టిన వాళ్ళు అందరూ పోతారు, ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉండాలి.
అట్లాంటి ఒక దుర్భరమైన జీవితం. అట్లనే నీ శరీరం మొత్తము చీము నెత్తురుతో కుళ్ళిపోయి కుష్టు వ్యాధి గ్రస్తులు ఎట్లుంటారో ఆ విధంగా శరీరం అంతా పాడైపోయి చూడ్డానికే జుగుప్సాకరంగా ఉండి నువ్వు ఎవరి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉండి ఈ భూమి మీద ఇట్లా పడి ఉండు అని చెప్తారు అన్నమాట. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిస్తాడు అశ్వత్థామని. కానీ తర్వాత అంటే కథ కొంచెం ముందు నడిచిన తర్వాత శ్రీకృష్ణుడు కోపం తగ్గిన తర్వాత ఏం చెప్తాడంటే, సరే 3000 సంవత్సరాల పాటు నీకు ఈ దుర్భరమైన జీవితం ఉంటుంది. కలియుగం మొదలైనాక 7,000 సంవత్సరాలు. ఈ 3,000 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ అద్భుతమైన మంచి శరీర ఛాయతో కలిగిన మంచి శరీరం వస్తుంది. ఆ శరీరం వచ్చిన తర్వాత నువ్వు రోజు శివారాధన చేస్తూ అట్లా భూమి మీద ఉండాలి. నీకు ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అంటే ఈ కలియుగాంతంలో కలి వస్తాడు. కల్కి అవతారంలో నేనే వస్తాను. అంటే శ్రీకృష్ణుడే విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి కల్కి అవతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అశ్వత్థామ అతనికి మార్గదర్శిగా ఉండాలన్నమాట. అతనికి ఏం చేయాలి ఏం చేయొద్దు ఇవన్నీ అశ్వత్థామ గైడెన్స్ అది ఇవ్వడం కోసం నువ్వు అప్పటిదాకా ఉండి కల్కి సహాయము సహకారం అందించి కల్కిని సేవించుకున్న తర్వాత అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తాడు అన్నమాట. అయితే ఇక్కడ సినిమా దగ్గరకు వస్తే అశ్వత్థామ శరీరము చూడ్డానికి బాగుండదు అనే విషయాన్ని డైరెక్టర్ బాగానే పట్టుకున్నారు. చిన్న సమస్య ఏంటంటే అది 3,000 సంవత్సరాలతో అయిపోయింది. మనం 5,000 సంవత్సరాల చివరిలో ఇప్పుడు మనం కలియుగం మొదలయ్యి మన హిందూ పంచాంగాలు తీసుకొని చూస్తే ఉగాది రోజు చెప్తారు 5,125వ సంవత్సరం జరిగింది, కలియుగం నుంచి మొదలైన శకం అని చెప్తారు అనమాట. సో కళ్యాది అని చెప్తారు. కలి మొదలైన తర్వాత మనకి ఇప్పటి వరకు 5,100 సంవత్సరాల తర్వాత మనం ఇంకా కంటిన్యూయేషన్ లో ఉన్నాం. అంటే 5,100 నుంచి 200 వైపు వెళ్తున్నాం.